ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే మన ఛానల్లోనైతే వ్యూస్ అయితే తగ్గాయి, ఇంకా అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. నాకు 3000 అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, కాకపోతే వ్యూస్ అయితే లేవు. వ్యూస్ ఎందువల్ల రావట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. నేనైతే మంచి మంచి కంటెంట్ అయితే చేస్తున్నా, అయితే వ్యూవర్స్ అయితే చూడట్లేదు. నాకు ఎందుకో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. యూట్యూబ్ని కూడా నేను చాలాసార్లు మెయిల్ అయితే చేశాను, వాళ్ళ నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే నాకు లేదు. మీరైనా మన ఛానల్లో మన వీడియోస్లో ఏవేవి తప్పులు ఉన్నాయో వాటి కోసం అయితే చెప్పండి ఫ్రెండ్స్, నేను దాన్ని రెక్టిఫై అయితే చేసుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే ఛానల్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఏ టైం అప్పుడు వీడియోస్ చేయాలి అని దానికోసం కూడా మీరే చెప్పండి ఫ్రెండ్స్. వీక్లీ వీడియోస్ చేయాలా, లేకపోతే ప్రతిరోజు వీడియోస్ చేయాలా, ఇలాగ మీరు చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్పినట్లు నేను వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా అలాగే మీరు ఏ కంటెంట్ పెట్టమంటారో టెక్లో ఆ కంటెంట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటంటే మోటోరోలా కంపెనీ నుంచి వచ్చేసి ఇండియాలో మరొక 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు కదా, మోటో G51 5G ఫోన్. ఈ ఫోన్ అయితే మనము రివ్యూ అయితే చేద్దాం. స్పెక్స్ వైజ్గా వచ్చేసి ఫోన్లో ప్రోస్ ఏంటి ఉన్నాయి, కాన్స్ ఏంటి ఉన్నాయి అని దానికోసం అయితే మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది మనకి 14,999 రూపీస్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే సింపుల్ డిజైన్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ అనేది పంచల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగులర్ బాక్స్ లో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. దాని కింద మోటో లోగో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫోన్ చూసుకున్నట్లయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. డిజైన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని అయితే యూజ్ చేశారు. కాకపోతే ఏ గ్లాస్ అనేది అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. అంటే ఏ సిరీస్ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేకపోతే 5 దానికోసం అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను బిల్డ్ క్వాలిటీ అనేది యావరేజ్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చి 208 గ్రామ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫోన్ అనేది కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వచ్చినట్లయితే కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ లో వచ్చేసి మనకి ఫ్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి IP52 అయితే వస్తుంది ఫ్లాష్ ప్రూఫ్ అనేది. ఇది ఇవ్వడం కూడా మంచి విషయం మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాటర్ పార్టికల్స్ ఫోన్ మీద పడినా కూడా ఫోన్ అయితే డ్యామేజ్ అవ్వదు. ఇది మనకి వాటర్ రెసిస్టెంట్ లాగైతే మనకి రెసిస్ట్ చేస్తుంది ఫోన్ అనేది. కాబట్టి ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు ఫ్రెండ్స్, ఫ్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది. ఇంకా అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ అనేది 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD ప్యానెల్ అయితే వస్తుంది ఇది. ఇంకా అలాగే దీని యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది, ప్లస్ మనకి 240Hz టచ్ శాంపిల్ రేట్ అయితే వస్తుంది. డిస్ప్లే అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు హెవీగా గేమ్స్ ఆడినా కూడా లేకపోతే వీడియోస్ ఎక్కువగా చూసినా డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ ని యూజ్ చేశారు కాబట్టి మీరు గేమ్స్ ఆడినట్లయితే డిస్ప్లే ల్యాగ్ అయితే అవదని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. అదే విధంగా మనకి 2 years వరకు అయితే అప్డేట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఏదైతే మనకి మోటో కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆండ్రాయిడ్ నుంచి కూడా ఈ ఫోన్ లో అప్డేట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇది మనకి స్టాక్ ఇవైతే వస్తుంది, ఆండ్రాయిడ్ 11 స్టాక్ ఇవైతే వస్తుంది. ఫోన్ కి మనకి ఆండ్రాయిడ్ 12 అప్డేట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే క్వాల్కమ్ నుంచి వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ అనేది మనకి 8 nanometer అయిన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మనకి బ్యాటరీ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 8 nanometer అయిన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ ప్రాసెసర్ అనేది గేమింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి GPU అనేది ఎడ్రినోస్ 690 GPU అయితే యూజ్ చేశారు. దీన్ని బట్టి వచ్చేసి మనకి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే CPU విషయానికి వచ్చినట్లయితే మెయిన్ కోర్స్ అనేవి 2 కోర్స్ అయితే ఉంటాయి. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.0 GHz ఏదో వస్తుంది. ప్రాసెసర్ అయితే మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్ తో చూసుకున్నట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే 4GB ర్యామ్ అయితే వస్తుంది. రోమ్ అనేది 64GB, ఎక్స్పాండబుల్ అప్ టు 512GB వరకు అయితే చేసుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవని చెప్పుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ మనకి 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ అయితే బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫోన్లో వచ్చేసి. కాబట్టి ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ కెమెరాస్ అనేవి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సర్ అనేది 50 మెగాపిక్సెల్. ఇది వచ్చేసి మనకి ఏ సెన్సర్ అనే దానికోసం అయితే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. కాకపోతే 50 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది.
ఈ సెన్సార్ అనేది మనకి PDAF సెన్సార్ ఫ్రెండ్స్, అంటే మనకి ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. కాబట్టి మనము ఏ ఆబ్జెక్ట్కి ఫోటో తీస్తామో అది ఎప్పుడు కూడా మనకి ట్రాకింగ్లో అయితే ఉంటుంది, అంటే ఆల్వేస్ ట్రాకింగ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే మనకి ఏదైతే పిక్చర్ యొక్క క్వాలిటీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి 50 మెగాపిక్సెల్ అనేది యూస్ఫుల్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. ఇదే సెన్సార్ మనకి డెప్త్ సెన్సార్ కింద కూడా యూజ్ అవుతుందని మోటో కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆ విధంగా ఈ మోటో కంపెనీ వాళ్ళు వచ్చేసి 8 మెగాపిక్సెల్ ని డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K క్యాపబిలిటీ అయితే లేదు ఈ ఫోన్ లో కూడా, సేమ్ మనకి మోటో G31 లాగా అని చెప్పుకోవచ్చు. కాకపోతే 1080pలో 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కెమెరాస్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. కెమెరాస్ చూసుకున్నట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి 4K క్యాపబిలిటీ లేకపోయినా 1080pలో 30fpsలో మనకి స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. కాబట్టి మంచి వీడియో క్వాలిటీని అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఈ కెమెరాస్లో వచ్చేసి. ఇంకా అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 13 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. అది అవైలబిలిటీలో ఉంది కాబట్టి అందులో యూజ్ చేసిన బ్యాండ్ అనేది 12 బ్యాండ్ అయితే యూజ్ చేశారు. కాబట్టి ఈ ఫోన్లో కూడా ఆ బ్యాండ్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేసి నెట్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కానీ అదేవిధంగా మనకి చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెట్ అనేది ఇది యూస్ఫుల్ అయిన ఫీచర్ ఫ్రెండ్స్. మనకి 12 బ్యాండ్ మోడెం అయితే యూజ్ చేశారు. ఈ ఫోన్ అనేది డ్యూయల్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. 2 సిమ్స్ కూడా మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫేస్ ID కూడా ఉంటుంది. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ID మోటరోలా అయితే మంచిగా ఆప్టిమైజేషన్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి 2 కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. గోల్డ్ కలర్ ఇంకా అలాగే బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ అనేది మనకి December 16th అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్, 12 PM వచ్చేసి. కాబట్టి ఎవరైతే ఈ ఫోన్ మీద కొందామని ఒపీనియన్ ఉంటుందో వాళ్ళైతే ఈ ఫోన్ అయితే కొనొచ్చు ఫ్రెండ్స్. మనకి 15,000లో మంచి ఫీచర్స్తో మంచి స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. కాబట్టి కొనాలనుకునే వాళ్ళు అయితే కొనండి ఫ్రెండ్స్. మంచి ఫీచర్స్ అయితే వస్తుంది. ఫోన్లో ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉందంటే, కాన్ ఏదైనా ఉందంటే బిల్ క్వాలిటీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మోటో కంపెనీ వల్లనే కాదు, చాలా మొబైల్స్ కూడా అప్పట్లో చూసుకున్నట్లయితే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి బిల్ క్వాలిటీని అయితే ఇచ్చేవారు. ఇప్పుడు మనకి బిల్ క్వాలిటీ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఫీచర్స్ అయితే మంచి మంచి ఫీచర్స్తో అయితే ఫోన్స్ని అయితే తెస్తున్నారు. బిల్ క్వాలిటీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.